హలో మై క్యూటీస్, వెల్కమ్ బ్యాక్. టుడే మనం ట్యాన్ గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామంది ట్యాన్ని తిట్టుకుంటాం కదా. ట్యాన్ పట్టేసింది, స్కిన్ అంతా డార్క్ అయిపోయింది ఉన్న స్కిన్ టోన్ కంటే అని చెప్పి. బట్ యాక్చువల్ ట్రూత్ నేను మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను. యాక్చువల్గా ట్యాన్ ఎందుకు పడుతుంది అంటే, మనం బయటికి వెళ్తాం, మన స్కిన్కి సన్ ఎక్స్పోజ్ అవుతుంది కదా. సన్ స్క్రీన్ లాంటివి ఏమీ అప్లై చేసుకోకుండా బయటికి వెళ్ళినప్పుడు మన స్కిన్ పైన యూవీ రేస్ పడతాయి. సో అప్పుడేమవుతుంది, స్కిన్ మన బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిస్తుంది దట్ మీ స్కిన్కి డ్యామేజ్ జరుగుతుంది యూవీ రేస్ వల్ల అని చెప్పి. సో అప్పుడు బ్రెయిన్ స్కిన్లో ఉన్న స్పెషల్ సెల్స్, మెలనోసైట్స్ అనే సెల్స్కి సిగ్నల్స్ ఇస్తుంది మెలనిన్ని ప్రొడ్యూస్ చేయమని చెప్పి. సో ఆ ప్రొడ్యూస్ అయిన మెలనిన్ మన స్కిన్ పైన ఒక డార్క్ లేయర్ లాగా ఫామ్ అయ్యి సన్ డ్యామేజ్ నుండి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో యాక్చువల్గా ట్యాన్ ఇక్కడ మనకి హెల్ప్ చేస్తుంది, మన స్కిన్కి సన్ డ్యామేజ్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ అది ఫామ్ అవ్వడం, డార్క్గా ఫామ్ అవ్వడం వల్ల మనకి నచ్చట్లేదు. మనకి ఉన్న స్కిన్ టోన్ కంటే మన స్కిన్ డార్క్ అయిపోయింది అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాం. సో అది జరగకుండా ఉండాలి అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసుకొని వెళ్ళండి. ట్యాన్ ఫామ్ అవ్వదు అండ్ మీ స్కిన్ డార్క్గా కూడా అవ్వదు. ఆల్సో వన్ ఇంపార్టెంట్ థింగ్, కొంతమంది ఏమనుకుంటారు అంటే ట్యాన్ ఫామ్ అయితే అవ్వని, మెలనిన్ మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసేస్తుంది కదా ఎలా అయినా, సో సన్ స్క్రీన్ యూస్ చేయం అనుకుంటారు. బట్ మెలనిన్కి కూడా సెటైన్ బౌండరీస్ ఉంటాయి. ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అయిపోయాక మెలనిన్ కూడా ఏం చేయలేదు, మన స్కిన్ని సేవ్ చేయలేదు. సో సన్ డ్యామేజ్ అనేది అవుతుంది. అప్పుడు బెటర్ సన్ స్క్రీన్ యూస్ చేయండి. మీ స్కిన్ టైప్కి ఏ సన్ స్క్రీన్ అయితే సెట్ అవుతుందో అది యూస్ చేయడం స్టార్ట్ చేయండి. మార్కెట్లో చాలా సన్ స్క్రీన్స్ ఉన్నాయి ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్పి, అవి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే ఫాలో చేయడం మర్చిపోకండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై గైస్.